మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీమతి డికే అరుణ గారు విజయం సాధించడం పట్ల మక్తల్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఈ యొక్క గెలుపులో మక్తల్ నియోజకవర్గం కూడా కీలకంగా ఉన్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. మక్తల్ నియోజకవర్గం నుంచి సుమారు 9,500 మెజార్టీ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డికే అరుణ గారు గెలిచిన గెలుపు మామూలు గెలుపు కాదు. యావత్ తెలంగాణ ప్రభుత్వమే ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి, కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి, స్వయంగా ముఖ్యమంత్రి గారు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 10-12 సార్లు వచ్చి నేనే క్యాండిడేట్ను, నాకే ఓటేయండి, నన్ను ఓడగొట్టడానికి కుట్ర చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఎన్ని ఏడుపులు ఏడ్చినప్పుడు కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఈరోజు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికి డికే అరుణ గారికి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలనే ఆకాంక్షకు అనుగుణంగా ఈ నియోజకవర్గంలో బీజేపీని గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నారాయణపేట, మహబూబ్నగర్ నియోజకవర్గాల ఓటర్స్ కూడా పెద్ద ఎత్తున బీజేపీకి మెజార్టీ ఇవ్వడము, దేవరకద్రలు కూడా అనూహ్యంగా మెజార్టీ ఇవ్వడము భారతీయ జనతా పార్టీ గెలుపులో కీలకంగా ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నరేంద్ర మోడీ గారి యొక్క వేవ్స్ ఈ యొక్క మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉండడం వల్ల ఈరోజు మక్తల్లో కూడా రకరకాలుగా మిగతా విపక్షాలు బ్లాక్ మెయిల్, ఒక విధంగా చెప్పాలంటే బ్లాక్ మెయిల్ చేసినంత పని చేసి ఇక్కడ గెలవకపోతే ఇది రాదు అది రాదని చెప్పినప్పటికీ కూడా మక్తల్ నియోజకవర్గంలో ఈ యొక్క సుమారు 9,500 మెజార్టీ ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయం. మక్తల్ నియోజకవర్గ ఓటర్లందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాబోయే కాలంలో అరుణమ్మ గారి నాయకత్వంలో మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గము, అందులో మక్తల్ నియోజకవర్గము అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం కంకణం కట్టుకుంటానని చెప్పి ఈరోజు వారు మహబూబ్నగర్లో శపథం చేయడం జరిగింది. ఆ శపథాన్ని నిలబెట్టుకొని ఈ యొక్క మక్తల్ నియోజకవర్గం, మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి భారతీయ జనతా పార్టీ అటు పార్లమెంటు సభ్యురాలు డికే అరుణ గారికి, మరి ప్రజలకు అనుసంధానంగా ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా మేము వారధిగా ఉండి ఆ సమస్య పరిష్కారం చేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, మరీ ముఖ్యంగా మక్తల్ నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి యొక్క గెలుపులో కృషి చేసిన నాయకులు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నాయకత్వం